అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్‌గా ఉన్నారు జగదేవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ రీసెంట్‌గానే కేకే అనే ఒక సర్వే వారు ఏం చేశారంటే, కూటమిలో ఎవరు నాయకుడిగా ఉంటే బాగుంటుంది అని కూటమికి ఓట్లు వేసిన వారికి, అలాగే ఓట్లు వేయని వారికి అంటే నథింగ్ బట్ వైసీపీ వాళ్ళ దగ్గర కూడా సర్వే చేశారు. ఎవరైతే బాగుంటుందని. లోకేష్ గారా? లేదా పవన్ కళ్యాణ్ గారా? జూనియర్ ఎన్టీఆర్ గారా? అని ఒక సర్వే అయితే పెట్టడం జరిగింది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? ప్రస్తుత ప్రత్యక్ష రాజకీయాల్లో లోకేష్ గారు మంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. ఆయన ఒక శాఖకి మంత్రిగా ఉన్నారు, తర్వాత యూత్ వింగ్ లీడర్గా ఉన్నారు. ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఒక 5 శాఖలకి ఉన్నారు. అయితే నెక్స్ట్ అంటే సర్వే ఉద్దేశం అనేది నాకు ముందు అర్థం కాలే. ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఏడాది పాలనలో సరిగ్గా నిన్న 4 సాయంత్రానికి రిజల్ట్స్ తెలిసాయి, మధ్యాహ్నానికే తెలిసిపోయాయి. బట్ 14న ప్రమాణ స్వీకారం కాబట్టి 12 సంథింగ్ అప్పుడు ప్రమాణ స్వీకారం అయింది కాబట్టి ఆ రోజుకి ఏడాది పాలనలో ఎలా ఉంది, దీని మీద ఎంతమంది ప్రజలు విరక్తిగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, లేదా యావరేజ్గా ఉన్నారా, లేదా ఓటు బ్యాంక్ కొంత తగ్గిందా, విమర్శలు వినిపిస్తున్నాయా, లేదంటే గత పాలనలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్ళు అది ఆ విముక్తికి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే అరెస్టుల పర్వం ఎక్కువ అవ్వాలా, ఇలాగా చేస్తే బాగుండేది. బట్ నెక్స్ట్ ఎవరు లీడర్ అనే ఉద్దేశంలో చేయడం అనేది అనవసరంగా చిచ్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మొదటి నుంచి కూడా 2019లో వైసీపీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కలుస్తారో అనే భయంతోనే మొదటి నుంచి కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు వైసీపీ వాళ్ళు. మనం చూసాం అది. ఊరికే చంద్రబాబు నాయుడు గారిని చాలా మాట్లాడడం, సింగులర్ యూజ్ చేయడం, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యక్తిత్వ హననం అంటే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి భార్యల్ని, తల్లుల్ని, పిల్లల్ని అలా కూడా విమర్శించారు. అఫ్కోర్స్ బాబు గారు సతీమణి గారు కూడా సభాసాక్షిగా దారుణంగా అవమానించారు, అది అందరూ చూసాం. అది ఎంత ఇలా చేస్తే వీళ్ళిద్దరూ కలవకుండా ఉంటారు అంటే, పవన్ కళ్యాణ్ గారిని పావలా స్టార్ అని, ప్యాకేజీ స్టార్ అని, ఈయన మాట్లాడే ప్రతి స్క్రిప్ట్ కూడా బాబు గారు ఏదిస్తే అదే మాట్లాడతాడని, ఇంకా బాబు గారి దగ్గరికి వెళ్తే ఈయనకి వయసు అయిపోయింది, పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనల మేరకు ఈయన ఫాలో అవుతాడు, పవన్ కళ్యాణ్ యూత్గా వస్తే బాగుంటుంది, అటు బీజేపీతో పాటు లింక్ పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళకి సింగిల్గా పోటీ చేసే సత్తా లేదు, చంద్రబాబు నాయుడు గారి కెరీర్లోనే ఇంతవరకు ఒకసారి కూడా సింగిల్గా సీఎం అవ్వలేదు, ఇది రకరకాలుగా మరి ఇంకా ఎన్ని రకాలు చేయాలి అన్నీ చేశారు. అన్ని చేసినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనేవారు, ఖచ్చితంగా ఓటు చీల్చే ప్రయత్నం అయితే నేను చేయను, అప్పుడు పరిస్థితుల ప్రకారం ఎలా కావాలంటే అలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో వాళ్ళ అనుకున్న ఏవైతే థాట్స్ అవన్నీ తలకిందులైపోయాయి. ఆ రోజు సాయంత్రమే పవన్ కళ్యాణ్ గారు ములాఖత్కి వెళ్ళడం, బయటికి రావడం, లోపల బాబు గారు ఏం చెప్పారో మనకు తెలియదు కానీ బయటకు వచ్చిన మరుక్షణం కలిసి పోటీ చేయబోతున్నాం, అదే అక్కడే ట్రెమెండస్ చేంజెస్ వచ్చేసాయి ఒకేసారి. సరే, ఇప్పుడు నెక్స్ట్ 1 year అయింది కాబట్టి ఎంతవరకు ఏంటి, నెక్స్ట్ బాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా? ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ బీభత్సంగా క్యాన్వాసింగ్ చేస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చూసారా చంద్రముఖి సినిమాలో గంగ చంద్రముఖిని ఊహించుకుంది, గంగ చంద్రముఖిలా తయారైంది, గంగ చంద్రముఖి అయిపోయింది అని చెప్తాడు. అలాగా ఈ ట్రోల్స్ ఎలా చేశారంటే వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిశాడు, పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుడిలాగా ఫీల్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుడు అయిపోయాడు అని చెప్పి అలా అయిపోయాడు కాబట్టి మహారాష్ట్రకి కంప్లీట్ బీజేపీ పర్సన్ లాగే మాట్లాడాడన్నట్టు ట్రోల్స్ చేశారు. అది చేసిన మరుక్షణం ఆయన మరలా వచ్చి అసెంబ్లీలో ఏం చెప్పాడు, నేను కూటమిలో భాగం కాబట్టి బాబు గారు ఎలాగైతే క్యాన్వాసింగ్కి వెళ్ళారో నేను కూడా అలాగే క్యాన్వాసింగ్కి వెళ్ళాను, కాకపోతే ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి చూస్తే నాకు మరొక 10 ఏళ్ళు వరకు కూడా బాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను, ఆయన సీనియారిటీలోనే పనిచేయాలి, మెళకువలు తీర్చుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఆయన ఆ సందర్భంలో ఇంకోసారి కూడా చెప్పాడు ఆయన, ఇట్లాగే జన సైనికుల్లో కొంతమంది కూటమి ప్రభుత్వం కూటమిగా పోటీ చేస్తామన్నప్పుడు, సార్ అలాంటప్పుడు మేము చాలా దగ్గర సీటుకి ఎక్స్పెక్ట్ చేసాము, ఆ సీట్లు భంగపాటు అవుతాయి, ఎక్కువ టీడీపీకి కేటాయించాల్సి వస్తుంది, అప్పుడు మనకి ఇబ్బంది కదా, మనం సింగిల్గా పోటీ చేస్తే గెలవలేమా అని కొంతమంది కుర్ర కార్యకర్తలు, కుర్ర నాయకులు ఎగిరారు పవన్ కళ్యాణ్ గారు. అంటే అవి వార్తల్లో కూడా వచ్చింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే,
ఏమయ్యా మనకు కనీసం ఒక బూత్ ఏజెంట్ ఉన్నాడా, కనీసం ఒక 20 ఏళ్ళ సీనియర్ ఉన్న కార్యకర్త ఉన్నాడా మనకి? లేడు కదా. సో బూత్ ఏజెంట్లు స్ట్రాంగ్గా పార్టీ క్యాడర్ బలంగా ఉన్న టీడీపీతో వెళ్ళడం వల్ల మనకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మన వాళ్ళు కూడా టీడీపీకి ఎలాగైతే గ్రౌండ్ లెవెల్లో మంచి కార్యకర్తల బలం ఉందో అలాంటి బలమైన కార్యకర్తలు మనకు కూడా ఏర్పడాలి. అందుకే నేను బాబు గారితో వెళ్ళబోతున్నాను కూడా చెప్పి వాళ్ళందరికీ నచ్చ చెప్పడం జరిగింది. ఇక్కడ బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఈ సర్వేలు అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కమింగ్ టు ద పాయింట్, అక్కడికి వస్తున్నాను. సో అంటే ఇక్కడ నెక్స్ట్ సీఎం ఎవరనే దానికి కూడా స్కోప్ లేదు, బాబు గారే. ఎందుకంటే 2014లో గెలిచినప్పుడు కూడా బాబు గారికి ఏబిఎన్ ఆర్కే గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అక్కడ ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ అబ్బాయి ఆయన తప్పుకొని అఖిలేష్ యాదవ్ని సీఎం చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు లోకేష్కి పట్టం కట్టే ఛాన్స్ ఉందా అంటే నేను నాలో జవసత్వాలు తగ్గిపోయాయి అనుకుంటున్నారా, నేను ఇంకా రాజకీయాలకు పనికిరాలనుకుంటున్నారా? ఇంకా లేదు, తను ఒక కార్యకర్తగా ఉన్నాడు ప్రస్తుతానికి. కార్యకర్త నుంచి ఒక చిన్న స్థాయి నాయకుడిగా మెల్లమెల్లగా ఇదవుతున్నాడు. తను ప్రూవ్ చేసుకుంటే వస్తాడు నెక్స్ట్ జనరేషన్కి. ఇక్కడ ఎవరైనా గ్రౌండ్లో నుంచి రావాల్సిందే, కొడుకైనా కార్యకర్తను ఎవడైనా సరే అన్నట్టు కూడా అప్పుడే చెప్పాడు ఆయన. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎందుకు సర్వే చేశారనేది పెద్ద క్వశ్చన్. ఇది చాలదన్నట్టు ఎన్టీఆర్ గారిని ఎలా చెప్తారు? ఎన్టీఆర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. 2009లో టీడీపీ తరఫున క్యాన్వాసింగ్ చేశారే తప్ప తర్వాత ఎప్పుడు ఆయన దాని గురించి మాట్లాడలేదు. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడాలి నాని గారు ఎన్టీఆర్ గారి కటౌట్ని, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటోని వైసీపీ పార్టీ తరఫున కూడా ఆ బోర్డు ఆయన హోర్డింగ్లో పెట్టి యాడ్స్ వేసుకున్నారు. అప్పుడు చాలామంది మీడియా మిత్రులు ఇదేంటిది ఎన్టీఆర్ ఎందుకంటే టీడీపీకి చెందిన వ్యక్తి, ఎందుకు టీడీపీకి చెందిన వ్యక్తి 2009లో క్యాన్వాసింగ్ చేసినప్పుడు కూడా చాలా సందర్భాలు అని చెప్పింది ఏంటంటే ఈ కట్టె కాలే వరకు తాతగారు పెట్టిన పార్టీ టీడీపీకే అంకితం అన్నట్టుగా చెప్పాడు ఆయన. బై డిఫాల్ట్ నందమూరి తారక రామారావు ఆయన పేరు, బై డిఫాల్ట్ నందమూరి హరికృష్ణ గారి అబ్బాయి కదా, మరి ఆబ్వియస్లీ టీడీపీ వ్యక్తే కదండి కదా, ఆ తానులో ముక్కే కదా. సో మరి అలాంటి ఎన్టీఆర్ గారి పేరుని కటౌట్ని వైసీపీ వాళ్ళు ఎలా వాడుకుంటారు అనేది కొంతమంది మీడియా మిత్రుల క్వశ్చన్. దాన్ని అటు తిరిగి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత బాలయ్య గారికి ఒకసారి ఒక సందర్భంలో అడిగితే బాలయ్య గారు ఒకటే చెప్పారు, ఈ క్వశ్చన్ మీరు నన్ను అడగడం కాదు తనను అడగండి. తన ఫోటో వాడుకున్నా, తన కటౌట్ వాడుకున్నా తను ఖండించలేదు, తను ప్రశ్నించలేదు. దానికి జవాబు ఎవరు చెప్పాలి? తను చెప్పాలి. నాది వాడద్దు, లేదా కొడాలి నానికి నాకు స్నేహం ఉంది, బంధం ఉంది, మంచి రిలేషన్షిప్ ఉంది, ఓకే నీ పర్సనల్గా వాడుకో, కానీ పార్టీ పరంగా నా పేరు వేయొద్దని చెప్పి ఆయన చెప్పాలి. మీరు నన్ను అడుగుతుంటే ఆయన్ని అడగండి అని కూడా బాలయ్య గారు అన్నారు. అలా అన్నప్పుడు కూడా ఎన్టీఆర్ గారు ఎక్కడ స్పందించలే. తాతగారి పేరుని మార్చేసి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ సంథింగ్ వైద్య విద్యాలయం ఏదో యూనివర్సిటీ అది మార్చినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు ఎక్కడ స్పందించలే. ఇలాగ చాలా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు స్పందించలే. అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాక ఆయనకి చాలా వరకు టెస్టులు అయ్యాయి, కన్ను సర్జరీ ఏవో చేసుకున్నాడు, అప్పుడు కూడా ఎక్కడ స్పందించలే. సో ఎన్టీఆర్ గారు మేబీ సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక కులానికో, ఒక పార్టీకో చెందిన వ్యక్తి కాదు, ఒక సినిమా చెందిన వ్యక్తి కాబట్టి ఆయన సినిమాలు అన్ని కులాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు ఆదరించాలి కాబట్టి ప్రొడ్యూసర్కి నష్టం వస్తుందనే ఉద్దేశంతో ఆయన రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చు. సరే, అది ఆయన సొంత విషయం, మనకు అనవసరం. సో అట్లాగా న్యూట్రల్గా ఉండిపోయి సినిమాలకే పరిమితమైన వ్యక్తిని మరలా ఇప్పుడు సర్వేలు ఎలా యాడ్ చేస్తారు? అది అంటే సర్వేలు యాడ్ చేయడం రాంగ్. ఒకవేళ యాడ్ చేసినా దీని వెనక ఏదో దురుద్దేశమే ఉండాలి, లేదా పక్కోడికి ఒత్తాసు పలికేలాగానే ఉండాలి, అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 ఏళ్ళు ఉండాలనుకుంటున్నారని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. లోకేష్ గారు ఎంత మంత్రి అయినప్పటికీ ఇప్పటికీ బాబు ఒక నామినేటెడ్ పోస్ట్ నిన్న కూడా మహానాడులో ఆయన ఏం చెప్పాడు? లోకేష్ గారు మహానాడులో చెప్పింది కూడా కుండబద్దలకుండా చెప్పాడు. ఏదో లోకేష్ గారిని పట్టుకుంటే అవుతుంది, లేదంటే ఇంకెవరిని పట్టుకుంటే అవుతుంది, పవన్ కళ్యాణ్ పట్టుకుంటే అవుతుంది, సీనియర్లు అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళని పట్టుకుంటే నామినేట్ పోస్ట్ వస్తుంది కాదు. ఈ రోజుకి ఏ కార్యకర్త జిల్లా స్థాయిలో వాళ్ళు పార్టీ తరఫున ఏ విధంగా ప్రజల వైపు ఉన్నారు, ప్రజల కోసం ఏ విధంగా పోరాడుతున్నారు, అట్లీస్ట్ జిల్లా ఎడిషన్లో వాళ్ళకు ఒక న్యూస్ అయినా వస్తుందా, అలాగా పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ప్రతిదీ మానిటర్ చేసే ఆయన వీళ్ళకి ఇది ఇవ్వండి అని చెప్తాడంట. అంతేగాని మా చేతుల్లో లేదు అంటే ఎంత సీనియర్గా నాయకులయ్యి దాన్ని ఏమంటారు
ఆయన పాదయాత్ర చేసి పార్టీలు గెలిపించుకోవడానికి ఆయన వంతు కూడా ఎంతో పర్సంటేజ్ ఉంది కదా. ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి లోకేష్ గారి పాత్ర కూడా ఉంది. సో మరి అలాంటి నాయకుడు కూడా నేను ఇప్పటికీ బాబు గారి చేతుల్లో ఉన్న వ్యక్తినే, నేను ఒక మంత్రిని మాత్రమే, మొత్తం ఆ నేషనల్ జాతీయ అధ్యక్షుడు కానీ పార్టీకి నడిపించే వ్యక్తి కానీ ఒక క్రమశిక్షణ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ముఖ్యమంత్రిగా అన్నీ ఆయనే అని చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు లోకేష్ గారు కూడా వెనక వరుసలోనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెనక వరుసలోనే ఉన్నారు. వీళ్ళిద్దరు ప్రత్యక్ష రాజకీయాల్లో వీళ్ళే వెనక వరుసలో ఉంటే ఎన్టీఆర్ ఎక్కడ ఉంటారండి? ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలి, ఎప్పుడు కార్యకర్తగా ప్రూవ్ చేసుకోవాలి, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ నాయకుడు ఎప్పుడు అవ్వాలి. ఎన్టీఆర్ని పావుగా యూజ్ చేసుకుని వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నారా? అంటే కుటుంబంలోనే చిచ్చు పెట్టాలనుకుంటున్నారు సార్? మేబీ అదే అంటున్నాను కదా. ఇప్పుడు ఎన్టీఆర్ అనే వ్యక్తి క్లియర్ కట్గా నందమూరి తారక రామారావు ఆయన పేరు, సన్ ఆఫ్ కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ గారు. హరికృష్ణ గారు ఎవరు? సన్ ఆఫ్ కీర్తిశేషులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన. మరి ఆ వంశవృక్షమే కదా. సో ఎప్పటికీ ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, ఎవరిది, కళ్యాణ్ రామ్ గారిది, మంచి సినిమాయే. ఆ సినిమా ఎందుకు ఆడలేదంటే అప్పుడు కూడా ఒక మీడియా మిత్రుడు అడిగారు, ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి క్యాన్వాసింగ్కి ఎన్టీఆర్ రాబోతున్నారా కూటమి తరపున అంటే, తమ్ముడిని అడిగి చెప్తా అన్నాడు ఆయన. అంటే ఎందుకన్నాడు? సినిమాలో బిజీగా ఉన్నాడు ఆయన. వార్ 2 ఒకటి, అప్పటికి దేవరా రిలీజ్ అవ్వలేదు, దేవరా రకరకాల సినిమాలు ఉన్న నేపథ్యంలో ఒకవేళ క్యాన్వాసింగ్కి వస్తే 2 నెలలు ఇంక దేనికి చేయడానికి అవ్వదు, అంతే కదా. సో అందుకు సినిమాలను ఆగిపోతాయనే ఉద్దేశమో, లేదంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ మరి కాస్త పెరగడానికనో, లేకపోతే వాళ్ళ సొంత విషయాలు, మొత్తానికి ఆయన ఎక్కడ మాట్లాడకపోవడం. కళ్యాణ్ రామ్ గారి సినిమా కూడా సరిగ్గా ఆడలే. బాగుంటుంది ఆ సినిమా, ఏదో సుభాష్ చంద్రబోస్ డేవిల్ కరెక్ట్ అనుచరుడిగా ఉంటుంది. ఆ సినిమా మీరు చూడండి, బాగుంటుంది. కానీ ఆడలేదు ఎందుకంటే ఇందుకే, ఆ ఒక్క స్టేట్మెంట్తో. అంటే ఇక్కడ కూడా కొన్ని ఎన్టీఆర్ గారి అభిమాని, నేను జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానించే వ్యక్తిగా కూడా చిన్న మిస్టేక్స్ జరిగాయి. అంటే నాకు అనిపించింది, అది మిస్టేక్ అవునో కాదు నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇంత జరిగినప్పుడు కూడా ఆయన ఎక్కడ స్పందించలేదు. ఇప్పుడు దయచేసి దీన్ని రాజకీయం చేయకండి, సినిమాది వేరు సినిమా వేరు, నాది ఎవరు వాడుకోవద్దు అంటే అయిపోయింది కదా. సో అక్కడ ఆయన ఖండించలేదు. తర్వాత మళ్ళీ సమంత గారి గురించి, కొండా సురేఖ గారు, నాగార్జున గారి గురించి మాట్లాడారు, గుర్తుందా తెలంగాణలో? అప్పుడు మళ్ళీ ట్విట్టర్లో స్పందించారు. మరి ఎన్టీఆర్ గారు దేనికి స్పందించినప్పుడు దేనికి స్పందించకూడదు కదా, న్యూట్రల్గా ఉండిపోవాలి కదా. మరి ఇక్కడ కూడా కొండా సురేఖ గారు రాజకీయ పరంగా నాగార్జున గారిని, నాగచంద్ర గారిని విమర్శించినప్పుడు స్పందించేటట్టు ద్వారా, మరి అప్పుడు కూడా స్పందించుంటే ప్రాబ్లం లేదు. ఒకదాన్ని స్పందించకపోతే చూసేవాళ్ళు రకరకాలుగా అనుకుంటారుగా. అవ్వ పేరే ముసలమ్మ, అవ్వెవర్రా అంటే ఆ ముసలమ్మ ఎవరంటే అవ్వే. ఎవరికి అర్థం కాదు చెప్పండి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరలా అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో లేని వ్యక్తి, ఇంకా చాలా సందర్భాలు కూడా కళ్యాణ్ రామ్ గారికి ఎలాగే అడిగినప్పుడు ఏమో తెలియదు అన్నారు. ఇంకొంతమంది ఇంకా ఆయన మంచి బిజీ ఆర్టిస్ట్గా ఉన్నాడు, ఇప్పుడు ఇంకా కొంత వయసు వచ్చింది అప్పుడు చూద్దాము అని. ఇంకొంతమంది నారా వారికి నందమూరి వారికి ఫైట్ ఇది, అసలు నందమూరి వాళ్ళే అసలైన వారసులు, నారా వాళ్ళు వారసులు కాదని. వారసులు కాకుండా ఎలా పోతారు? ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద మిలీనీర్లు ఉన్నారు, పేరు చెప్పను, ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ చైర్మనే ఉన్నారు, అతనికి ఆడపిల్లలు ఉన్నారు. ఆ ఆడపిల్లలు వారసులు అయితే మాత్రం ఆయన వారసులు కాకుండా పోతారా? బిడ్డ పిల్లలు అయితే కాదా? అంటే ఇంటి పేరు ఉండదు కదా, ఇది కొత్త లాజిక్. సో అంటే దుమారం రేపడానికి, చిచ్చు లేవడానికి ఎన్నైనా చెప్పచ్చు. అయితే ఇప్పుడు మరలా ఇదే కేకే గారు ఒకప్పుడు అందరూ 120, 130, 110, 120 వస్తాయని చెప్పినప్పుడు కూడా ఈ 120 వస్తాయని కొండ బదులు కొట్టినట్టు చెప్పాడు. పైన మరీ అతిశయక్తిలా ఉందేమో అనుకున్నాను. అంటే ఆయన కొన్ని చెప్పిన లాజిక్లు బాగానే వర్కౌట్ అయినా మరీ 160 వస్తాయా అనిపించింది. తీరా చూస్తే 164. తర్వాత వేటిలోనూ కూడా సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. సక్సెస్ అంటే ఇప్పుడు అదే కేకే గారు ఇప్పుడు అంత సక్సెస్ రేట్ తక్కువ ఉన్నట్టేగా, అంతేనా? 4 ఒకటే సక్సెస్, 3 పోయాయంటే అంత అండి 25% ఉంది సక్సెస్ అయిన రేటు. అంటే ఆ 4 తీసుకుంటే అంటే చాలా మంది ఏమంటున్నారంటే కేకే సర్వే వారు వైసీపీ వాళ్ళకి అమ్ముడు పోయారు, ఇలాంటి చిచ్చులు పెట్టడానికి మాత్రమే ఇప్పుడు ఎటువంటి సందర్భం లేకుండా సర్వే పెట్టారు అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే అమ్ముడు పోవాల్సిన అవసరమే లేదు, సరదాగా ఒక సర్వే కూడా చేయొచ్చు దానికి. అయితే ఒకటి ఇక్కడ సర్వే చేయొచ్చు, ఎవరిని, నెక్స్ట్ లెవెల్ నాయకుడు ఎవరు? లోకేష్ గారు ఉన్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో, ఓకే. ఈవెన్ జన సైనికులకు కూడా మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూసుకోవాలని తాపత్రయం ఉంటుంది, దాంట్లో తప్పేమీ లేదు.
ఎందుకంటే దాని మీద మొన్న కూడా చర్చ జరిగినప్పుడు కూడా ఇది పిఠాపురం వర్మ గారి విషయంలో జరిగినప్పుడు కూడా ఎవరి నాయకులకు వాళ్ళ నాయకుడిని చేసుకోవాలని తాపత్రయం ఉంటుంది. ఈవెన్ బీజేపీ కూడా టీడీపీ జనసేన ఉంటేనే బీజేపీ వచ్చింది అంత స్థాయిలో, లేకపోతే అంత స్థాయిలో రాదు. సో వాళ్ళకి కూడా బీజేపీ వాడు ఎవడో ముఖ్యమంత్రి అయితే బాగుండని ఉండొచ్చు, తప్పేముంది, అంతే కదా. సో అంతేగాని పార్టీలకు అతీతంగా ఉండే వ్యక్తిని, పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేని వ్యక్తిని ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పోనీ పవన్ కళ్యాణ్ తీసేసి ఓన్లీ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ వరకు సర్వే చేసినా మీరు అన్నట్టు ఓహో రియల్గా చేశాడరా ఆయన అనుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాలని ఒకడు పరోక్ష రాజకీయాలని తీసుకొచ్చి చేయడం వల్లే మీరు అన్నట్టు ఇలాంటి లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. అమ్ముడు పోయారా, కావాలని చిచ్చు పెట్టడానికి ప్రయత్నమా, ఇంకా వైసీపీ వాళ్ళు ఈ కుయుక్తులు ఈ పన్నాగాలు ఆపలేదా, ఏదో ఒక రకంగా ఇప్పటికీ విడగొడదామని చూస్తున్నారా అనే సందేహాలు వస్తాయి. ఇప్పుడు ఇదే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఇంకెవరో ఇప్పుడు మొన్న రామ్మోహన్ నాయుడు పేరు పెట్టండి. రామ్మోహన్ నాయుడు గారికి ఎక్కువ క్రేజ్ ఉందా, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ క్రేజ్ ఉందా, లోకేష్ గారికి ఎక్కువ క్రేజ్ ఉందా, ఎట్లా తీసుకోండి. తీసుకుంటే ఓకే, కూటమిలో ఉన్న వాళ్ళందరూ పెట్టి సర్వే చేశాడరా రీజనబుల్. లేదు నందమూరి నారా కుటుంబ సభ్యుల వరకే సర్వే చేశాడు అనుకోండి, అప్పుడు కూడా పర్వాలేదు. ఇంకా అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంక్లూడ్ చేయకుండా ఓన్లీ నందమూరి ఫ్యామిలీ వరకు లేదా నారావారి ఫ్యామిలీ వరకు, ఇక్కడ లోకేష నెక్స్ట్ బ్రాహ్మణిని అధ్యక్షురాలుగా చేస్తామంటున్నారు, అది కూడా టాక్ వచ్చిందిగా. తెలంగాణ వరకు బ్రాహ్మణి గారిని టీడీపీ అధ్యక్షురాలు చేస్తారని టాక్ వచ్చింది. సో అలాంటి సందర్భాల్లో ఆల్ వరకు కుటుంబం వరకు సర్వే చేసినా బాగానే ఉంది. కానీ అటు కుటుంబం ఒక వ్యక్తిని, సినిమాలకు ఒక వ్యక్తిని, ఇక్కడ జనసేన ఒక వ్యక్తిని సర్వే చేస్తే మేబీ లేని టాపిక్ని చిచ్చు రాజేయడానికే అన్నట్టు సందేహాలు వస్తాయి. మరి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.